అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఏప్రిల్ 23 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభఫలితాలు కలగబోతున్నాయి, ప్రతికూలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత మీకు అనుకూలంగా ఉంటుంది, ఇటువంటి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిలో దిన ఫలితాల ప్రకారము వీరి జీవితంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ రేపటి ఎదురుచూస్తున్నటువంటి ఉందన్నమాట. అంటే ఆ ఫోన్ కాల్ వీరికి చాలా ఇంపార్టెంట్ అండి. వీరు ఒక మనిషిని అయితే దగ్గర చేసుకోబోతున్నారు. అయితే అది సాధారణమైనటువంటి ఒక కాల్ అనేది అయితే కానే కాదు, అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చడం ఒక ఫోన్ కాల్. మరి మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫోన్ కాల్ అనేది ఎవరి దగ్గర నుండి వస్తుంది, మరి అది ముఖ్యమా మీరు అభిమానించేటువంటి వ్యక్తుల దగ్గర నుండి వచ్చేటువంటి వార్త అన్నట్లుగా ఎక్కువగా అయితే అవకాశాలు రేపటి కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఊహించేటువంటి అవకాశం కూడా రేపటి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మీ జీవితం మునిపెట్లాగా అయితే ఉన్న అస్సలు ఉండదు. అంటే కొంచెమైనా మార్పు అనేది కనిపిస్తుంది. అయితే మీకు తర్వాత అంటే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చినటువంటి ఆ వార్త విన్న తర్వాత మీ జీవితంలో చాలా ముఖ్యమైన ఒక విషయం పట్ల మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే మీ జీవితంలో ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారం అనేది తప్పకుండా ఆ ఫోన్ కాల్ ద్వారా జరుగుతుంది. చాలా ప్రశాంతంగా వివరంగా మీరైతే చక్కగా ఈ మాటలు అయితే వినొచ్చండి. మరి మీకు వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు మనం కనుక పరిశీలించినట్లయితే మీరు గమనించాలా, ఇటీవలి కాలంలో మీరు కొన్ని రోజుల నుండి మీ మనసు అది ఒక ఫీలింగ్ అనేది ఎప్పుడు కూడా మీ మనసులో ఒక ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎవరు నన్ను సంప్రదించబోతున్నారనే ఒక ఫీలింగ్ అనేది మీ మనసులో అయితే చాలా దీర్ఘంగా అయితే ఉందండి. ఆ ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతున్నాయి, మీరైతే నమ్మాలి. ఒక యాదృచ్ఛికం అయితే కాదండి ఇది. ఎందుకంటే మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి చాలా కాలంగా మీతో మాట్లాడట్లేదని మీరైతే, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి మీతో మాట్లాడడానికైతే ఖచ్చితంగా కూడా ప్రయత్నిస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే ఖచ్చితంగా రాబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశివారు ఏంటంటే మీ జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను, అలాగే మునిపెన్నడు ఎప్పుడూ కూడా చూడనటువంటి సమస్యలు, కష్టాలు కూడా మీరు ఒక జీవితంలో ఇప్పుడు చూస్తారని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుండి కూడా మీ జీవితం ఎప్పుడు కూడా పూల పనుపులో లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టాలు, సమస్యలు మీరు తపన పడుతూనే ఉంటారండి. అయితే మరి గతంలో చూసినట్లయితే ఈ ఫోన్ కాల్ కొంత అయితే కాదండి, ఇది మీ గతంతో సంబంధం ఉన్నటువంటి ఒక ఫోన్ కాల్ అనమాట. అంటే మీరు ఒకప్పుడు చాలా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అనేది ఇచ్చారన్నమాట. కానీ ఏదో కారణం వల్ల ఈ మధ్య దూరం కొంచెం పెరిగిపోయిందని చెప్పుకోవాలి. మాట్లాడుకోవడం కూడా పూర్తిగా ఆగిపోయింది. బయటకు మీరు చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఎప్పుడో ఒక ప్రశ్న మిమ్మల్ని తింటూనే ఉంటుంది. అతను లేదా ఆమె ఎందుకని ఇలా చేశారనేది, ఈ యొక్క ప్రశ్నలన్నిటి కూడా సమాధానం అనేది రేపటి మీరు దొరికేటువంటి ఫోన్ కాల్ అనమాట. అయితే మీ దగ్గరకు ఆ ఫోన్ కాల్ అనేది ప్రత్యేకంగా రాబోతుంది. మరి మీ జీవితంలోనే ఖచ్చితంగా కొన్ని మార్పులు అనేవి కూడా అత్యంత కీలకమైనటువంటి అవకాశాలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా రేపటి కనిపిస్తుంది. మరి అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తుందండి. ఎమోషనల్గా కూడా రిలీఫ్ అయిపోతారు. కొత్త దారి కూడా కనిపిస్తుంది. అసలు అది ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే రేపటి మీ జీవితంలో ఏదైనా జరిగితే అది ఒక కారణంతోనే జరగబోతుందని తెలుసుకోండి. ఈ ఫోన్ కాల్ కూడా మీకు ఒక మంచి అవకాశం లాగా, ఒక పరీక్షలాగా మీకు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకురావడానికి మీ జీవితంలోకి రేపటి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఫోన్ కాల్స్ విషయంలో చూసుకుంటే కనుక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎవరైనా సామాన్యంగా అంటే రావాలి, మనతోనే ఉండాలి, మనం చెప్పిన విధంగా నడవాలి అని ఎప్పుడు కూడా అనుకోరండి. ఎందుకంటే వారు ఏదైనా ఒకసారి కనుక అనుకుంటే అది పూర్తిగా మనసు అనేది పూర్తిగా అలాగే నిండిపోయి ఉంటుందన్నమాట. కానీ ఒక్కొక్కసారి కొన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు అయితే పడుతూనే ఉంటారు. దూరమైనటువంటి వారు రావాలి, కుటుంబీకులు సంపాదించినటువంటి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో వస్తే మంచి జరగాలి, ఇబ్బందులు, సమస్యల నుండి కూడా బయటపడాలని చెప్పి మీరు కోరుకుంటారు. మంచిదే, కానీ మిమ్మల్ని గతంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు, మీరైతే విశ్వాసం లేకుండా మిమ్మల్ని వ్యతిరేక చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఒక మాట అంటే ఒక మాట మంచి ఏదైనా తెలియకుండా కూడా మీరు ఏదైతే చెప్తున్నారో వినకుండా మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు పూర్తిగా రేపటి అనుకోకుండా మీ జీవితంలోకి తొంగి చూడబోతున్నారు. మళ్ళీ వారు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ అది ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక అద్భుతం అయితే మారబోతుందని చెప్పుకోవాలి. మరి ఆ యొక్క సంబంధించినటువంటి మార్గం అనేది, దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కూడా రేపటి మీ జీవితంలో మీరు ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఊహించని విధంగా అద్భుతమైనటువంటి అవకాశ రంగాలు, అద్భుతమైనటువంటి మార్గాల్లో
మీకైతే చాలా అద్భుతంగా రేపటి కనిపిస్తుందండి. ఇక రేపటి అనేది అయితే ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఏదైనా సరే 1-10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. రేపటి రోజున కూడా అలాగే చేయండి. ముఖ్యంగా మీకు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మంచి క్లారిటీ రావటము, మీరైతే బాగా ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని ఆనందంగా ఉండబోతున్నారు. అలాగే సమస్యలు క్లియర్ అవుతాయి. అలాగే స్త్రీ అయినా పురుషుడైనా ఎందుకని మీకు కాల్ చేయడం లేదు, ఏ విషయం దగ్గర మీకు వారి మధ్య గొడవలు జరిగాయి, ఏ విషయం ద్వారా మీకు వాళ్ళకి కొన్ని సమస్యలు మనస్పర్ధలు వచ్చాయనేది ఒక క్లారిటీ అనేది మీకు తప్పకుండా వస్తుందండి. మరి అలాంటి క్లారిటీలు ఎప్పుడు కూడా వెరికి ఊహించకుండా జరగడం అనేది సహజంగా జరుగుతుంది. మరి అలాగే ఎమోషనల్గా కూడా మంచి రిలీఫ్ అయితే రేపటి మీరు పొందబోతుందని చెప్పుకోవాలి. అంతేకాదండి, మీరు బాధలన్నీ కూడా బయటకు చెప్పరండి. ప్రతి బాధను కూడా గుండెలో దాచుకున్నారు. అయితే రేపటిలో నా బాధ నుండి రిలీఫ్ అవ్వడానికి మీరు ఒక నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది అనుకోకుండా మీకు ఒక మంచి తేనటువంటి రిలీఫ్ అనేది ఇస్తుందన్నమాట. వారు చెప్పినటువంటి సలహా, వారు మీతో మాట్లాడే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు రేపటి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఫోన్ కాల్ అనేది రేపటి మీరు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడానికి, అలాగే మీ జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. దీనికి చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. అంటే చాలా ఇంపార్టెంట్ అనేవి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి వచ్చేటువంటి షూరిటీ సంతకాలు కావచ్చు, లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోకపోతే ముందు రోజుల్లో మీకు ఎదురైనటువంటి సమస్యలు అనేవి మరింత ఎక్కువగా మిమ్మల్ని బాధపెట్టడం గ్యారంటీ. అయితే ఎవరికైనా డబ్బు సాయం ఇవ్వటం కానీ, లేదంటే రేపటి మీరు డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో అజాగ్రత్తగా ఉండటం అస్సలు మంచిది కాదు. అయితే రేపటి మీరు తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. లక్ష్మీనారాయణ పూజ చేసుకోండి. ఖచ్చితంగా కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఖచ్చితంగా కూడా లక్ష్మీనారాయణ ఇద్దరం కలిపి ఒకేసారి పూజించిన ద్వారా మీ యొక్క బంధం ఏదైనా దూరమైనా కూడా ఖచ్చితంగా కూడా మీరు కలుస్తారు. మీ భార్యాభర్తల మీద సఖ్యత ఏర్పడుతుంది. ఖచ్చితంగా కూడా విష్ణుమూర్తి సంబంధించిన అష్టోత్తరాలు శతనామం చేసుకోండి. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. అలాగే బయటకు వెళ్ళే ముందు అమ్మవారి కుంకుమ ముఖాన్ని ధరించి బయటకు వెళ్ళండి. అలాగే రేపటి మీరు మీ యొక్క లైఫ్ని మార్చుకోవడానికి వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందు ఉండండి. అలాగే ఒక నిర్ణయం తీసుకుంటే రేపటి దానికి కట్టుబడడానికి రేపటి మీకు ఫైనలైజ్గా మీరు ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకోబోతున్నారు. కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఒక పూర్తి విషయాలన్నీ కూడా మీ జీవితంలో రేపటి మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున ముఖ్యంగా చూసినట్లయితే కనుక విందు వినోదాల్లో బంధుమిత్రులందరితో కలిసి రేపటి చాలా అద్భుతంగా బయటకు తిరగటం కానీ, లేదంటే ఎక్కడికైనా కానీ జర్నీలు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రేపటి రోజున మీరు డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు తగు జాగ్రత్తలు ఉండటంతో పాటు డబ్బుకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. కొంచెమైనా కానీ రేపటి అద్భుతంగా మీకు ధన సమస్యలు అనేవి లేకుండా మీ మనసు రిలీఫ్ అవుతుంది. అంతేకాకుండా చెప్పాలంటే రేపటి రోజున మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు ఏదైతే చాలా రోజుల నుండి మిమ్మల్ని ఆరోగ్యపరంగా వెంటాడుతున్నటువంటి సమస్యలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశము, ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చెప్పి చూస్తారండి, కానీ వారి నుండి మీరు బయటపడాలి. ఎలాగైనా కానీ మీ సమయాన్ని బెస్ట్ చేసుకోకండి. సమయానికి తిండి, ఆహారం తప్పకుండా తీసుకోవడానికి ప్రేరేపించండి. కోపాలు ఏవి కూడా మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. రేపటి రోజు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, కోపతాపాలు లేకుండా ఎవరికైనా ఏదైనా ఒక సమాధానం చెప్తే చాలు, నెమ్మదిగా అనుకూలంగా చెప్పండి. మాట్లాడడం నేర్చుకోండి. ఇక రేపటి మీకు అత్యవసరం అన్నమాట. అలాగే కొన్ని అనవసరమైన గొడవలకి కానీ, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్తో గొడవలు దిగటం కానీ, వారి మధ్య మీరు మధ్యభక్తిగా ఉండటం కానీ, ఇటువంటివి ఎక్కడా కూడా చేయకండి. అలాగే రేపటి మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత నిగ్రహంగా ఉంటే అంత మంచిది. అంటే కోపతాపాలు లేకుండా చాలా మౌనంగా ఉండటం చాలా మంచిది. అలాగే డిప్రెషన్స్ లేకుండా ఒత్తిళ్లకు, అలాగే చర్మ సంబంధించిన సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక రేపటి కొన్ని సమస్యలు కూడా మీరు ఎదుర్కొంటున్నాయి. కొన్ని సమస్యలు మిమ్మల్ని ఏమి పెద్దగా బాధ పెట్టవు. కాబట్టి రేపటి మీరు ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన అయితే ఖచ్చితంగా చేసుకోండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అంటే ఒక వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తాయి. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారి ఖర్చులను నియంత్రించుకొని రేపటి రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. తప్పు వేళల్లో తప్పు విషయాలు అనడానికి ప్రయత్నించకండి. మీరు ప్రేమించే వారిని ఏమి బాధ పెట్టకుండా జాగ్రత్తగా పడండి. మీ భాగస్వామి గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళటం వలన మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు, మిత్రులు వస్తారు. ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి.
పని పరంగా రేపటి చాలా హాయిగా గడిచిపోతుంది. వ్యాపారం కోసం వేసుకున్న ప్లాను దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. రేపటి మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఇంటిలో గంగాజలము ఎక్కువ మోతాదులో వాడుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరి తెలుస్తున్న ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.